హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యశ్వర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా అన్న మీద ఒక ప్రాంక్ చేయబోతున్నాం. ప్రాంక్ ఏంటంటే మా అన్న ఫోన్ లేని అస్సలు ఉండడు. ఆ ఫోన్ మీదనే ప్రాంక్. ఆ ఫోన్ మేము బయటికి తీసుకుపోయి ఫోన్ పే వాడుకుంటామని మేము తీసుకుపోయి ఫోన్ ని పోయినట్టు ఖచ్చితంగా మా అన్న మీద ప్రాంక్ చేస్తాం. వీడియో చూసిన తర్వాత ఎట్లుంటో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యశ్వర్స్ యూట్యూబ్ ఛానల్. ఫైనల్ గా ఇంటికి వచ్చినాం. అన్ని కొనుక్కొని ఇంటికి వచ్చినాం. అన్న ఫోన్ దాచిపెడదామని ప్లాన్ వేసినాం. అన్న ఫోన్ లో ఇక్కడ అసలే ఉంటాడు. 24 hours 24 గంటలు ఫోన్ లో ఉంటాడు. ఏం చేస్తాను రా నాని ప్రాణి దాస్ ప్రాణి ఊకే ఫోన్ అయినా అన్న చూడు కావాలి డైరెక్ట్. ఏం చెప్తావా బయటికి పోతాను. మరి మేము కూడా వస్తాగా మొక్కని బండి మీద ఎట్లా దూరం పోతామా పట్టుకోరా. అదే నా ఫోన్ అయింది ఛార్జింగ్ పెట్టా. నా ఫోన్ అయింది ఛార్జింగ్ ఈయన పెట్టిందా పౌచ్ ఉంటుందా? పౌచ్ తీసే పెట్టినా. పల్లె పట్టుకోయింది ఇవ్వరాక షాప్ కి. ఫోన్ పే చేయించుకుందామని పోయినా అన్న. మరి ఏడ పెట్టినా ఫోన్ తీసుకొచ్చిన అన్న. ఎన్న పెట్టినా ఏడ ఆ బాక్స్ పైన పెట్టినా. లేదా ఫోన్ లేదు పల్లెవి తెలియదా అన్న నాకు. బాక్స్ మీద నువ్వే కాదు పల్లెవి పెట్టినా. నిజంగా నాన్నే పెట్టిన బాక్స్ పైన. ఓనేలా వాడేస్తా నేనేలా వాడెత్తా అన్న. నేనేలా వాడెత్తా అన్న. ఫోన్ ఏది ఏమో అన్న ప్రణయాన్ని అడుగు ఒకసారి. నానే ఇచ్చిన నాటి చేసి నాకు సంబంధం లేదు. వచ్చి పల్లెకి ఇచ్చిన పల్లెకి అడిగా. ఏది పల్లవి బయటకు వచ్చి ఫోన్ పల్లెకి ఇచ్చిన. ఇప్పుడు పల్లవి పట్టుకోలేదా ఫోన్ పే పల్లెవి మీరిద్దరు కూడా పోయింది. తోడికి మేము పోయాము. మరి ఈడ పెట్టిన పల్లవి అది చిన్న పెట్టి కానీ ఇంకా వీళ్ళకే తెలియాలి వీళ్ళిద్దరికి. అలా లేదు కదా వాళ్ళు ఈడ పెట్టినప్పుడు అక్కడ లేనే లేదు కదా. కవర్ ఒకటే ఉన్నది కదా. పౌచ్ నిజం చెప్పు పల్లవి, నువ్వు ఆ రోజు ప్లాన్ చేసినందుకు ఈ రోజు ప్లాన్ చేస్తావా ఇది నా మీద? చెప్పురా ఏడున్నా చెప్పురా. నిజం చెప్పురా అయ్యా. అరే అరే నాని मस्त शेड्स नाही राणीला अप्पा कमला असा పల్లవి మమ్మల్ని ఇట్లా ఏడున్నదరా ఫోన్ ఏడున్నదరా అంతా పల్లవి. నా ఫోన్ ఏడున్నదరా మీరు పల్లవి లేకపోతే అమ్మా తెలియదు. మీరు లేవరా ఫోన్ ఎందుకు ముట్టిల్లా మీరు? నన్ను అడగవు మరి. నువ్వు అనుకున్నావు కదా అని అడగ. అరే పండుకుంటే నా ఫోన్ ఎట్లా ముడతావు? పెట్టినా అన్న నేను వచ్చి. అరే పల్లవి తెలియదు నాకు. నువ్వే మాకే సంబంధం లేదు. చూసారా సార్ డబుల్ యాక్షన్ చూడు ఎత్తుకు నాకు టైం అయితే అందరా అక్కడ మా ఫ్రెండ్స్ వచ్చిందట. వంకచ్చుకునేది వైవి ఇవి వంకచ్చుకునేది వాళ్ళ తిన్నాను వర్క్ లైన్ ఉండాలి కదా. వర్క్ ఏదో పండేది పల్లవి. అరే ఎందుకు పల్లవి పర్మిషన్ లేకుండా ఫోన్ కొట్టుకోవు? వాళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర పైసలు లేవన్నారు. అందుకని ఫోన్ పట్టుకొని మరి ఏడబెట్టినావు ఫోన్ ఏడబెట్టినావు చెప్పు. తీసుకొచ్చి చిన్న పెట్టిన అన్న. అరే మీరు ఇట్లా తీసిల్లారా? అరే నాని చెప్పురా నువ్వు. నాకు అవసరమే బయటికి తీసుకెళ్ళిన పల్లవి రమ్మంటే ఇద్దరం పోయినాం. ఖాళీ ఉందమ్మా నువ్వు అనుకున్నావని మళ్ళా తెచ్చి పల్లెకి ఇచ్చినాం ఫోన్. నిజంగా తెచ్చానే పెట్టిన వచ్చి చెల్లె కాదన్న
అన్నా నేనే చెప్తా అన్నా. చెప్పు పల్లవి, రివెంజ్ ఎక్కడిది పల్లవి? నువ్వు అసలు ఇవ్వలేదు ఎందుకు తీసినావు? నన్ను అడగకుండా నువ్వు ఎందుకు తీసినావు చెప్పు. ఏడ లేనే లేదు. ఎవరు తీసిరు? ఎందుకు తీసిరు? నా పర్మిషన్ లేకుండా. ఒకసారి బయట రోడ్ దగ్గర చూడాలి, నాకు బయటకి ఇట్లా పడచ్చు. నేను ఏ రోడ్ దగ్గర? ఇక్కడ షాప్ కు పోతాంటే ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చినా అని చెప్తావు, మళ్ళీ రోడ్ మీద పడ్డదా అంటే నువ్వే రెండు మాటలు తెచ్చినవాళ్ళే ఇంటికి ఇంటికి తెచ్చినా మళ్ళీ బయట ఎందుకు ఉన్నా కదా చెప్పు. అలా ఇట్లా పడ్డా అని ఇట్లా వచ్చింది తెచ్చినా అంతే లేదా? అది నిజం చెప్పు, మళ్ళీ మా దగ్గర దొరుకుతారు. ఫోన్ చేద్దామా? ఫోన్ ఇరా ప్రణయ్. చెప్పు పల్లవి. ఎత్తుకు లోపల ఎత్తుకు మళ్ళా ఎక్కడైనా పోగల తెలిసింది రావన్నట్టు స్విచ్ ఆఫ్ అవుతానన్నా చెప్పవాలి. డాష్ పెడతాను ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. నేను దాచి పెట్టాను, నేనేం దాచి మరి ఎవరికి పెట్టాను. ఇచ్చినావు చెప్పు. వీళ్ళగా ఇచ్చిన, వీళ్ళే తీసుకుంటారు. అరే తెచ్చి తీస్తే మాకు ఫోన్లు ఉన్నాయి చెప్పు. నువ్వు పెద్ద నీ ఫోన్ తూకుంటావా? నీ ఫోన్ తూకుంటావా? పైసలు తీసుకొని నాకు 3 అవుతుంది, నేను ఆడ పోవాలి. ఇప్పుడు ఆమె మీ మీద చెప్తాను, మీరే ఆ మీద చెప్తాను. ఇప్పుడు నేను ఏడిపోవాలి ఇప్పుడు పైసలు అదే పల్లెకి ఫోన్ పే పల్లెకి అన్ని తెలుసు నీ పిన్నులు. అదేరా ఇప్పుడు ఏమంటాను, నేను వీళ్ళకే ఇచ్చినా లేకపోతే ఆడబెట్టినా అని అంటాను కదా. మిమ్మల్ని అర్థం మీరు రెండు మాటలు ఏమనుకుంటారు? ఒకసారి ఇంట్లో తెచ్చినా, ఒకసారి బయట ఉన్నా ఎవరైనా మూడు మాటలు మాట్లాడి మరి మేమేం చేస్తాం? మీకు కూడా ఇచ్చినా అని చెప్పింది. మళ్ళీ పల్లెకి అదే నాకు తలకాయ నొప్పి దగ్గర ప్లీజ్. తలకాయ నొప్పి ఆదు మేము నేను తీసుకోలే. అరే మంచి కాదు ఎవరికి ఇచ్చావు? నువ్వు ఎవరికి ఇచ్చావు? నేను ఎవరికి ఫోన్ పే ఒకటి అయిపోయింది. మళ్ళీ వాళ్ళకే ఇచ్చిన, వాళ్ళకన్నా ఇస్తా లేకపోతే అన్న పెడతాను. రెండు మాటలు పల్లగా మాట్లాడతాను. నువ్వే ఏంది ఇప్పుడు పల్లవి అదే చెప్తాను. నేను ఏదో ఒకటి చెప్తా, చెల్లె గంతే బ్రో. అది కాదు పల్లవి, రివెంజ్ తీసుకొని ఫోన్ ఎందుకు తీసినావు నువ్వు? వాళ్ళు పోయి నా పర్మిషన్ లేకుండా నువ్వు ఎందుకు తీసుకున్నావు నా ఫోన్? అది పండుకుంటే ఎట్లా తీసుకుంటావు నువ్వు చెప్పు. పండుకుంటే ఎట్లా తీసుకుంటావు పల్లవి? పండుకున్న ఏమన్నా ఫోన్ పే చేసి కచ్చుకుందామని తీసుకొని పోయినా ఫోన్. ఇప్పుడు నాకు ఏం చేస్తారేమో భయ, మీరు 3 వేలు నాకు ఫోన్ కావాలి. కోపం వచ్చింది అనుకో, అమ్మతో చెప్తారా? మీ ఇద్దరికి వేరే లెవెల్ ఉంటుంది చెప్తాను. నేనేమన్నా నేను పోతే ఒక్కరి పోతా మరి ఒకటి లేనప్పుడు ఇలా తెచ్చుకున్నప్పుడు మీకు సంబంధం లేదా? ఇప్పుడు మీరు కూడా కొనుక్కొని తిన్నారు అని అంటాను. నానేమో చాక్లెట్ ఇది పెద్దది ఇంతది అనుకున్నాడు, ప్రణయాన్నేమో బిర్యానీ 5 రూపీస్ అనుకున్నాడు అన్న. వాళ్ళు బయట తిని వాడేసి చిల్లి ఇంటికి తీసుకొచ్చుకున్నాను. 5 రూపాయలు 50 రూపాయలు అనుకున్నారు. 10 రూపాయలు వీల్చు అనుకున్నాను, 5 రూపాయలు ముగ్గురు నాకు సీరియస్ అయింది. నాకు అమ్మతో చెప్తాను, బెల్ట్ తీసుకుంటా, బెల్ట్ తీసుకుంటా. సంబంధంగా జోకులు కావాలి ఫోన్. ఇప్పుడు మీరు ఏం చెప్తారు? నా ఫోన్ నాకు పల్లెకి ఇచ్చినాం పెట్టిన తీసుకొచ్చి ఇక్కడనే పౌచ్ ప్లేస్ లో ఫోన్ ఉండే అన్న. అదే మరి ఫోన్ ఏది? పౌచ్ ప్లేస్ లో ఫోన్, పౌచ్ ఒకటి ఉన్నా ఫోన్ లేదు కదా. తెలియదు అన్న నాకు, వీళ్ళే దాచి పెడతారు, వీళ్ళని అడుగు. దాచి పెడితే పౌచ్ ఎందుకు తీస్తాను చెప్పు? దాచి పెట్టే మనసు కదా, పౌచ్ ఎందుకు తీసాలో పడేస్తాం.
నువ్వే నాకేం తెలుసురా, మీకు తీసిన వాళ్ళు డైరెక్ట్ నాకు ఇచ్చినా అయిపోతుంది కదా పోయి వచ్చిన తర్వాత. నువ్వు లేవలే ఇంకా అప్పుడు. అరే నీకు లేకపోతే నాకు ఫోన్ ఇచ్చి మరి. తీసుకున్న చెల్లెలికి పల్లవికి ఇచ్చినప్పుడు మళ్ళీ మమ్మల్ని పల్లవికి ఇచ్చినాక పల్లవి నీ దగ్గర తెచ్చేయాలి. నువ్వే చెప్పు. పల్లవి నీ దగ్గర తెచ్చితే ఆడ ఎట్లా పెడుతుంది నీ దగ్గర? ఇప్పుడు నువ్వు అనుకుంటే నీ పక్క నుంచే కదా ఫోన్ తీసుకొచ్చింది. ఫోన్ తీసుకొచ్చింది నా పక్క నుంచేరా. మరి ఆడ పెట్టాలి, ఈడ ఎట్లా పెడుతుంది? అదే మరి ఆడ పెట్టినా అంటుంది లేదంటే మీకు ఇచ్చిన అంటుంది, మీరు చెప్పాలి కదా నాకు. సరేరా నా తెలియదు. ఆడ పెడితే మేము ఎట్లా చెప్తాం? మీరు ముగ్గురే ఉన్నారు బయట, ఇంట్లోకైతే ఎవరు రాలేదు. బయటికి తీసుకొచ్చి అయితే ఇన్న పెట్టినా మేము తీస్తాం, మేము తీస్తాం అంటారు. మేము తీస్తాం పౌచ్ తో తీస్తాం, పౌచ్ లేకుండా మేము ఏం తీస్తాం చెప్పు. మరి ఎవరు తీసినట్టు ఇప్పుడు నాకు ఇప్పుడు కావాలి. మరి పల్లవికి ఇచ్చినామన్నా, పల్లవి అడుగు. అరే మేమేం తీస్తాం పల్లవి, నువ్వు మంచిగా ఉన్నావు మా మీద ఎక్క నీకు. నా తెలియదు నాన్న, నేనైతే అన్నే పెట్టినా, మీకే తెలియాలి. నువ్వే తీసుకొచ్చుకున్నావు. పల్లవినే అడుగు. తీసుకొచ్చింది పల్లవి, మమ్మల్ని బయట తీసుకెళ్ళింది పల్లవి. రమ్మంటే అంతే, రమ్మంటే వేణం. పల్లవి ఫోన్ పే కొట్టింది, తీసినాక మాకు కొట్టినాక అవి పట్టుకోవడానికి మాకు ఇచ్చింది. మళ్ళీ ఇంటికి వచ్చినాక పల్లవి ఇచ్చింది. చెప్పు పల్లవి. అన్న నిజంగా నేను అన్నే పెట్టినా అన్న. మరి ఆడ పెడితే ఎట్లా పోతుంది, ఎటు పోతుంది? దాని కాళ్ళకి ఇట్లా వచ్చినాయి ఏమన్నా పోవడానికి. Oh, you see this guy? See this guy? Number one bullshit guy. He do the we. తెలియదు అన్న. మరి అరే చెప్పండి మీరన్నా. అరే నిజంగా మేమేం తీస్తామన్నా? ఆడ పెట్టి ఎటో పోయినట్టున్నది, ఆమె ఆడ పెట్టి నా చెప్తాను. మీ ఆడ పెడితే మీ ఇద్దరే ఉన్నారు ఇంకా. మేము మీ దగ్గరే కూర్చున్నాం, మేమే రూమ్లే కూర్చున్నాం మీ దగ్గర ఫోన్ పట్టుకొని. మాకు ఫోన్ లేదు, ఫ్యాన్ వేసేది అల్లనే వచ్చి కూర్చున్నాం మేము. ఎవరి ఫోన్ అదే వాడు. నీ ఫోన్ లాక్ కూడా లేదు కదా. ఎత్తుకుతాను తీ అన్న. 37 అవుతుందా? ఏడ పెట్టిర్రా? ఏం చూడరా మీరు? ఏం చూడరా మీరు? ఇష్టాలు దొరికింది నాకు. ఆగో ఇష్టాలు దొరికింది నాకు. ఆగో మీరే మరి కాదా? ఇప్పుడు ఆమెతో పోతారు, అవి కొనుక్కొస్తారు. మళ్ళీ ఫోన్ పెడితే ఎడిపోయింది ఫోన్. మరి మా దగ్గర ఓపెన్ చేస్తే సౌండ్ రాకపో. అయ్యే నేను చూస్తాను. డబ్బా వస్తే డబ్బా డిబ్బా ఏడ పడలేదురా మీకు. మీ ఫోన్ దాచి పెడతాం మరి. అగో మరి కాదా? కాదన్నా నీ దగ్గర కూర్చున్నావన్నా, నీ దగ్గర కూర్చున్నా. పోతాను అని పల్లవి దాచిపెట్టింది అనుకుంటాను. నువ్వు రోజు బయట తీసుకుపోతున్నావు. అందుకే రివెంజ్. అగో నేనే చేస్తాను. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు రివెంజ్ తీసుకుంటా కానీ ఏడబెట్టిన పని ఆమె మీకు ఇచ్చినా చెప్తాను కదరా. మాకిత్త మాకిత్త మేమేం మా ఫోన్ మా దగ్గర ఉన్నాయి, నీ ఫోన్ తో మాకేం అవసరం లేదు. నాకు కూడా ఫోన్ ఉన్నది, నేను నా ఫోన్ అప్పుడు సెల్లో బ్యాలెన్స్ ఇవ్వలే కదా. ఫోన్ లో బ్యాలెన్స్ లేవు అన్నావు, అప్పుడు లేవు అన్నావు, నెట్ లేకుండా అన్న ఫోనే కదా నువ్వు వాడేది. చెప్పు. మేము హాట్స్పాట్ ఆన్ చేయలేదు ఎట్లు. మేము హాస్పిటల్ అన్నీ ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి వాడతావు? అమ్మకి వెళ్ళేగా. ఇప్పుడు ఫోన్ ఏడ పోయినట్టు కానీ అవ మళ్ళా ఇప్పుడు నేనున్నదే పిచ్చి మళ్ళీ ఒకసారి లాగి ఫోన్ చేయమని ఒకసారి. ఫోన్లో అదే చెప్పురా నేను. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి బస్ ట్యాగింగ్ చేద్దాం పల్లవి. అన్న ఫోన్ దాచిపెడితే సైలెంట్ లో పెట్టి పెడతారు. స్విచ్ ఆఫ్ ఎందుకు చేస్తారు చెప్పు? నువ్వే ఫోన్ సైలెంట్ అంటే వైబ్రేషన్ వైబ్రేషన్ కాదు, వైబ్రేషన్ తీసేసిన పెడతారు కదా. అంటే పెట్టచ్చు పల్లవి అట్లా. నీకే తెలుసు పల్లవి, అన్న లాభం అన్ని నీకే తెలుసు. నీకు కూడా తెలుసు నాన్న. నాకు ఒక స్క్రీన్ లాగా ఒకటే తెలుసు, నీదే నీకు కూడా తెలుసు. ఇప్పుడు ఎత్తుకిల్లా మొత్తం నేతగట్ట ఎత్తుకున్నా. నేను కూడా ఎత్తుకిందా ఎత్తికినాడా? అరే నాకు తెలియదురా, నాకైతే ఫోన్ కావాలి చెప్తానా. మీరు కనుక నాకు ఫోన్ అయిపోతే అమ్మతోడు ప్రాణి నీ ఫోన్ కాగా వీని ఫోన్ ఫోన్ అయిపోతే అమ్మతోడు ప్రాణి నీ ఫోన్ కాగా వీని ఫోన్ నాకు
తీసేది నాకు మరి ఎవరు తీసేది చెప్పు నాకు ఫోన్ కావాలి బాయ్ నీకు పిక్చర్ పల్లె సపోర్ట్ చేస్తున్నట్టున్నాడు మీరు ఇద్దరు ఆటలు ఆడతారు మా ఇద్దరు ఫోన్ తీసుకున్నా పల్లె ఫోన్ తీసుకున్నాం మీ ఇద్దరు కలిసి మా అమ్మకి నీ ఫోన్ చెప్పి నీ ఫోన్ ఏది అది కాదు రేపు మనం ఇంకో నీ ఫోన్ ఏది నీ ఫోన్ ఏది తెలియదు అన్న వీళ్ళకే తెలియాలి నా ఫోన్ కూడా ఈడనుకుంది అంతా జోబులు చేసిన ఈడనుకుంది అంతా జోబులు చేసిన నేనైతే పోతాను నాకు తెలియదు నాకైతే ఫోన్ కావాలి బాయ్ మీరు ఏం చెప్తారేమో నాకైతే ఫోన్ కావాలి నేను బయటికి పోవాలి నాకు ఫోన్లు వస్తాయి మీరేమో ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిల్లు పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటా మీరే తీసుకున్నది మామయ్యకి సీరియస్ అయితే నాకైతే తెలియదు మామయ్యకి సీరియస్ అయితే నాకైతే తెలియదు मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा నాకైతే ఫోన్ కావాలి చెప్తాను నాకు మీరు ఏం చెప్తారేమో తెలియదు మా వాళ్ళు ఫోన్ చేస్తారు ఇప్పుడు నాకు ఫోన్ తెచ్చేయండి బయట పోయి ఎత్తుతారా లేకపోతే ఇంట్లో ఏదైనా పెట్టుకొని మర్చిపోయి పెట్టిల్లా నాకైతే ఫోన్ చెప్తాను అమ్మతో చెప్తాను ఘోరం కొడతా చెప్తాను మీ ముగ్గురిని అమ్మతో చెప్తాను ఘోరం కొడతా చెప్తాను మీ ముగ్గురిని మా దగ్గర నన్ను కొడతాడు నేను చెప్తాను కదా మీ ముగ్గురిని ఘోరం కొడతా చెప్తాను నాకైతే ఫోన్ కావాలి నా ఫోన్ నాకు తెచ్చేయండి అంతే చెప్తాను పల్లె ఫోన్ ఎడికి తింటారు బ్రో నీకు సుత్తిద్దా ఫోన్ ఇవాళ ఇస్తాను ఏంది పల్లవి ఫోన్ ఆడబెట్టినా అని చెప్పి మళ్ళీ ఆడబెట్టినావు కదా పల్లవి చూసావా ఇప్పుడు ఎక్కడికి వచ్చింది నువ్వు మమ్మల్ని తిట్టినావు అన్న ప్రాంక్ అన్న అన్న ప్రాంక్ అన్న వీడియో తీసినాం మమ్మల్ని తీసుకున్నారు ఎందుకు ప్రాంక్ చేసిండు ఇప్పుడు నాకు ఆడ 3 గంటలకు నాకు టైం ఉన్నది పోతా అందుకే కదా పండుకొని లేచింది నేను 3 గంటలకు పోతానే కదా ప్రాంక్ అయితే ఏమనుకోవాలి మమ్మల్ని తిట్టినావు బాగా బిల్లు మళ్ళా 2 ఫోన్లు చెల్లెలు దాచి పెట్టుకున్నాడు ఏడ పని లేదురా మీకైతే ఓకే సరే సబ్స్క్రైబ్ కెమెరా పెట్టినా కెమెరా కూడా పెట్టిలా తెలియదా అంటే వీళ్ళిద్దరు ప్లాన్ కూడా ఉన్నదా ఇలా పెద్ద అది అని అంటాను అన్న చేద్దామని ఐడియా మాది అమౌంట్ పరిచింది అంతే వాళ్ళు ఇద్దరు అంటే నేను చేసిన చెప్పు ఆడియన్స్ కి చెప్పండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ వీళ్ళ మీద కూడా ఏమన్నా ప్రాంక్ చేయాలనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వీళ్ళ మీద కూడా ప్రాంక్ చేసేస్తాను డైరెక్ట్ వేరే లెవెల్ రివెంజ్ చేసేసుకుంటాం మేము కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మర్చిపోకండి ఓకేనా